భవాని ఈమె సాధారణ మహిళ కానీ వీరి ఫ్యామిలీ మొత్తం దివ్యాంగుల ఫ్యామిలీ. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. ఇది వీరి జీవితం. ఇటీవల ఆశ్రమ ఆసుపత్రిలో జరిగిన దివ్యాంగుల క్రికెట్ సందర్భంగా వివిధ ఛానల్స్లో వచ్చిన వార్తలను చూసి తనలో జరుగుతున్న భావనలను మలుచుకోవాలని నిర్ణయించింది. ధర్మిల 1 టీవీలో వచ్చిన వార్తలకు ఆకర్షితురాలై ఛానల్ వారిని సంప్రదించి ఈ సందర్భంగా షిరిడి సాయిబాబాపై ఇటీవల కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటన్నింటినీ సాయిబాబా భక్తురాలిగా ఖండిస్తున్నారని ఏలూరు నగరానికి చెందిన భవాని తెలిపారు. సదరు భక్తురాలు ఏలూరు 1 టీవీ ప్రతినిధితో అభిప్రాయాలు పంచుకున్నారు. కొందరు సనాతన ధర్మం అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. సమాజంలో పౌరులకు మాట్లాడే హక్కు ఉంటుందని, అయితే ప్రాథమిక హక్కులను కాలరాసే పదాలను ఉపయోగించకూడదని తెలిపారు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే సమాజాన్ని కాపాడుతుందన్నారు. ఏదేమైనప్పటికీ సాయిబాబాపై అధర్మ పరులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పిల్లల్ని కానీ చక్కగా సంసారం చేసుకుంటూ సామాజిక శ్రేయస్సు కోసం, ఆధ్యాత్మికంగా తన్ను తాను ఉద్ధరించుకోవడం కోసం, అంతే తప్ప పెళ్లి చేసుకోరు, పిల్లల్ని కనరు, పిల్లల్ని పెంచరు, కుటుంబాలను త్యాగం చేస్తూ, పిల్లల్ని త్యాగం చేస్తూ, సమయాన్ని, ధనాన్ని అన్నింటినీ త్యాగం చేస్తున్న వాళ్ళేమో చెడ్డవాళ్ళు అయిపోయారు. అన్ని సుఖాలు అనుభవిస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్న వీళ్ళేమో దేశ ధర్మ రక్షకులు అయిపోయారు. ఆలోచించుకుంటే మనకే సిగ్గుగా అనిపిస్తుంది. వీళ్ళ వీడియోస్ చూస్తే ఈ బ్యాచ్, మతోన్మాద బ్యాచ్, తుగ్లక్ బ్యాచ్ అంటాను నేనైతే. జుట్టు విరబోసుకొని తిరుగుతారు. ఆడవాళ్ళైతే ఇళ్లల్లో కనీసం భర్తలకి వంట చేయరు, పిల్లల్ని చూడరు, ఏం పనులు చేయరు వీళ్ళు. రాముడి పేరు చెప్పుకుంటే ఎంత సిగ్గు వీళ్ళు. శ్రీరాముడు, సీతమ్మ వారు, రాముడు ఎక్కడుంటే అదే స్వర్గం అన్న సీతమ్మ గొప్పదా? నా రాముడు, నా భర్త నాకు రాముడు కాదు, నా పిల్లలు అక్కర్లేదు, నేను ఎలాగుంటే మీకేమిటి అని జుట్లు విరబోసుకొని తిరిగే వీళ్ళు శ్రీరామ్ నామని చెప్పే అర్హత వీళ్ళకే లేదు. సో ఇది ఒక పాయింట్. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, బాబా వారిని విమర్శించే హక్కు వీళ్లకు లేదు. ఎందుకు అంటున్నాను అంటే, వీళ్ళకి అసలు వేదం తెలీదు, శాస్త్రం తెలీదు. వీళ్ళు ఏమైనా ఉపదేశం తీసుకున్నారా? వేదాలు చదివారా? అనుష్ఠానం చేశారా? సంధ్యావందనం చేశారా? అంటే అన్నీ చేసిన వాళ్ళు ఏమి చేతకాని వాళ్ళు అయిపోయారు. ఏమి చేయకుండా ఇళ్లలో కూర్చొని, టీవీల ముందు కూర్చొని డబ్బుల కోసం మాట్లాడే వీళ్ళు ధర్మరక్షకులు అయిపోయారు. కలియుగం కాకపోతే ఏమనాలి దీన్ని? ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నండూరి గారి వీడియో